Hello students, welcome to JS Tutorials. Last videos లో మనము న్యూట్రిషన్ ఇంట్రొడక్షన్ చూసుకున్నాము, ఇంకా న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ చూసుకున్నాం. సో నౌ ఇన్ దిస్ వీడియో వీ విల్ బి కవరింగ్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ కదా. న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ ఏంటంటే మనకి సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వరకు ఉంటుంది. ఓకేనా. సింగిల్ సెల్లో డైజెషన్ ఎలాగుంటుందో ఫస్ట్ మనం చూసుకుందామా, తర్వాత మల్టీ సెల్యులర్ చూసుకుందాం. ఓకేనా. సో nutrition in amoeba is a single celled organism. Not only amoeba, paramecium, euglena, all these are single celled organisms anamata. We cannot see them with our naked eye. They are invisible. They are microscopic organisms. Only single cell untadannamata. ఆ సెల్ తోనే అన్ని ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. దే రెస్పైర్, దే 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 న్యూట్రిషన్ తీసుకుంటుంది, డైజెషన్ చేసుకుంటుంది. ఓకేనా, అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ సింగిల్ సెల్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, ఈ సింగిల్ సెల్ తోని మనకు ఫుడ్ ఎలా అంటే న్యూట్రిషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఈ అమీబా అన్నది ఇర్రెగ్యులర్ ఇన్ షేప్ ఉంటుంది ఎప్పుడు కూడా. దానికి ఒక కరెక్ట్ షేప్ ఉండదు, అందుకే అమీబా అన్నమాట దాని పేరు. ఇర్రెగ్యులర్, దట్ మీన్స్. ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఇగో ఫుడ్ పార్టికల్స్ కానీ దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అదొక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ లాగా ఇలాగా ఆ ఫుడ్ చుట్టూని ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఆ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ని సూడోపోడియా అని అంటారు. ఓకేనా. అది అలా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏంటంటే ఆ రెండు ఫింగర్స్ టచ్ అయిపోతాయి అనమాట. అలాగా ఈ ఫుడ్ అన్నది లోనికి వెళ్ళిపోద్ది, ఆ సెల్ లోనికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యాక్యూల్ లాగా తయారవుతుంది అనమాట. తయారయ్యి అప్పుడేమో అప్పుడేమవుద్దంటే ఆ వ్యాక్యూల్లోనే ఫుడ్ ఫుడ్ చిన్న వ్యాక్యూల్లా తయారవుతుంది. ఆ వ్యాక్యూల్లోనే ఈ ఈ ఫుడ్ వచ్చింది కదా, ఆ ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయిపోద్ది అనమాట. డైజెస్ట్ అయిపోయి జ్యూస్ అనే డైజెస్టివ్ జ్యూస్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. కన్వర్ట్ అయిపోయిన తర్వాత నెమ్మదిగాని ఫుడ్ వాక్యూల్ అంటే అది ఫ్రెష్ ఫుడ్ అది అలా డైజెస్ట్ అవుతూ ఉంటుంది కదా. తర్వాత ఇప్పుడు ఏదైతే డైజెస్ట్ అయిపోయిందో అదంతా కూడా నెమ్మదిగా ఆ ఫుడ్ వాక్యూల్ అన్నది డిసప్పియర్ అయిపోద్ది అనమాట. దాని చుట్టూని ఆ వాక్యూల్ అన్నది డిసప్పియర్ అయిపోతుంది. తర్వాత వేస్ట్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో సింగిల్ సెల్ కాబట్టి ఉన్న మిగతా వేస్ట్, ఇప్పుడు ఫస్ట్ మనం ఫుడ్ తింటాము, తిన్నదంతానే అబ్జార్బ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, వేస్ట్ మెటీరియల్స్ ఇంకా కొద్ది ఫుడ్ మిగిలిపోయిన అంటే ఎక్సెస్ ఫుడ్ కానీ లేకపోతే డైజెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మనకి వేస్ట్ వస్తుంది కదా. ఆ వేస్ట్ ఫుడ్ అంతా కలెక్ట్ అయిపోద్ది అనమాట. ఆ ఓల్డ్ ఫుడ్ అంతాని ఒక చిన్న వాక్యూల్, ఇదేమో వాక్యూల్ డిసప్పియర్ అయిపోతుంది, అది వాక్యూల్ అనమాట. ఎసిమిలేట్ చేస్తుంది ఆ మొత్తం వేస్ట్ మెటీరియల్ అంతా ఒక దగ్గర ఎసిమిలేట్ చేసేసి, అంటే ఒక దగ్గర తీసుకొచ్చి అది కూడా ఒక చిన్న వాక్యూల్ అంటే ఇలా రౌండ్ రౌండ్గా ఉంటుంది కదా, అలాగనమాట. అలా తయారైపోతుంది. తయారైపోయి మళ్ళీ కూడా సేమ్ అలాగే ఈ సెల్ వాల్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇలా దగ్గరికి సెల్ వాల్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. వాల్ దగ్గరికి వచ్చేసి ఆ నెమ్మదిగా ఆ వాల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, బర్స్ట్ అయిపోయి బయటికి ఇలాగ ఎజెక్ట్ అయిపోతుందనమాట. సేమ్ అంతే. లేదు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే సూడోపోడియా సేమ్ ఇలాగే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ లాగా తీసుకొస్తది. నెమ్మదిగా బయటకి రిలీజ్ చేసేస్తది ఆ ఫుడ్‌నంతా, ఆ వేస్ట్ ఫుడ్‌నంతాని. మళ్ళీ ఆ వాక్యూల్ ఇదైపోద్దనమాట. అంతనమాట. ఓకేనా. సో ఇన్ దిస్ అలాగా మనకి న్యూట్రిషన్ ఇన్ అమీబా అవుతది. ఓకేనా. నెక్స్ట్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఇంట్రడక్షన్‌లో చెప్పుకున్నాం కదా, ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇంజెషన్. ఇంజెషన్ అంటే ఏంటి? ఇన్‌టేక్ ఆఫ్ ఫుడ్. హౌ వి టేక్ ఫుడ్. దట్ మీన్స్ హౌ ఆర్గానిజం టేక్స్ ఫుడ్ అనమాట. ఇది మాక్సిమం అన్ని యానిమల్స్‌లోని డైజెషన్ అన్నది ఇలాగే అవుతది ఇంచుమించుగాని. ఓకే. ఫస్ట్ మనం హ్యూమన్ డైజెషన్ చూసేద్దాము. ఇది అడ్వాన్స్డ్ అంటే మల్టీ సెల్యులర్ అడ్వాన్స్డ్ కాబట్టి హ్యూమన్ డైజెషన్‌లో చూస్తే మొత్తం మాక్సిమం అది కవర్ అయిపోతదనమాట. ఫస్ట్ ఇంజెషన్ ప్రాసెస్ అనమాట. ఇంజెషన్ తర్వాత డైజెషన్‌కెళ్దాం. అంటే ఇంజెషన్ అంటే హౌ ద ఫుడ్ టేక్స్ ఇంటూ ద బాడీ అండ్ హౌ ఇట్ గెట్స్ ట్రాన్స్‌పోర్టెడ్ టు వేరియస్ పార్ట్స్. ఓకే. సో అది. నెక్స్ట్ ఏమో డైజెషన్. డైజెషన్ ఎక్కడెక్కడ ఏటవుతుందో చూద్దాం. నెక్స్ట్ ఏంటి?
డైజెషన్ అయిపోయిన తర్వాత డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోవాలంటే లోనికి వెళ్ళిపోవాలన్నమాట, బాడీ లోనికి వెళ్ళిపోద్ది, అది అలాగ వెళ్తుంది. నెక్స్ట్ ఎసిమిలేషన్ అంటే మళ్ళీ వేస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, వేస్ట్ ఫుడ్ ఏమన్నా ఉంటే అదంతా మళ్ళీ కలెక్ట్ చేసుకొని ఇట్ హ్యాస్ టు బి థ్రోన్ అవుట్. ఇజెక్షన్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బి థ్రోన్ అవుట్. ఇవి 5 స్టెప్స్ కంపల్సరీగా ప్రతి ఒక్క న్యూట్రిషన్ టాపిక్‌లో ఉండాలన్నమాట. ఓకేనా? సో, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్‌లో ఫస్ట్ మనం ఇంజెషన్ చూద్దామా? ఫస్ట్ ఇంజెషన్ టాపిక్ చూద్దాము. ఓకే. ఓకే. ఫస్ట్ మనం ఇంజెషన్ చూద్దాము. ఇంజెషన్‌లో ఏంటంటే ఫస్ట్ ద ఫుడ్ ఎంటర్స్ త్రూ మౌత్. ఓకే. మౌత్ కొద్దిగా ఫస్ట్ ఫుడ్ ఎంటర్స్ త్రూ మౌత్. మౌత్‌లోని ఏముంటది? సలైవరీ గ్లాండ్స్ ఉంటది. ఓకే. ఆ ఫుడ్ సలైవరీ గ్లాండ్స్‌తో కంబైన్ అవుద్ది. డైజెషన్‌లో చెప్తాను. ఆ తర్వాత ఎక్కడికెళ్తది? ఈసోఫాగస్‌కెళ్తది. టంగ్ ఏమో సలైవరీ గ్లాండ్‌లో ఉన్న సలైవాతో మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఫుడ్‌నంతా కూడాని ఎపిగ్లోటస్ అని ఉంటది ఒకటి చిన్నది. ఏమీ లేదు. ఒక చిన్న వాల్వ్ లాగా ఉంటది. అంటే సడెన్‌గా ఫుడ్డు వెళ్ళకుండా బౌలింగ్ అంటే కొద్దిగా పంపించడానికి ఎపిగ్లోటస్ అన్నది పనికొస్తదనమాట. సడెన్‌గా ఎళ్ళిపోయిందనుకోండి ఏవన్నా అంటే వేడి వస్తువులు గానీ, ఏదైనా సరే డైరెక్ట్‌గా స్టమక్‌లోకెళ్ళిందనుకోండి, ఇట్ మే డ్యామేజ్ ద పార్ట్. సో, ఎపిగ్లోటస్ అన్నది ఒక వాల్వ్ అనమాట. కొద్దిగా పంపిస్తా ఉంటదనమాట. ఓకే. ఇన్ ఎ కంట్రోల్డ్ మేనర్ యూ కెన్ సే. నెక్స్ట్ ఏమో ఈసోఫాగస్ స్పెల్లింగ్ రాంగ్. ఈసోఫాగస్‌లోకెళ్తది. అంటే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా! ఈ ట్యూబ్. ఫుడ్ ఫుడ్ ఏమో ఫస్ట్ మౌత్ నుంచి ఎపిగ్లోటస్ ద్వారాగా ఈసోఫాగస్‌కొస్తది. ఈసోఫాగస్ నుంచి స్టమక్‌కొస్తది. స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్ స్మా స్ట స్టమక్ తర్వాత స్మాల్ ఇగో ఇది స్టమక్. తర్వాత ఈ యూ షేప్ ఉంది కదా! యూ షేప్ అన్న స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అమ్మ మన డైజెషన్‌లో. ఈ యూ షేప్ స్ట్రక్చర్‌లోకొస్తది. దిస్ ఈస్ కాల్డ్ యాస్ డియోడినం. ఓకే. సో, డియోడినంలోకొస్తది. డియోడినం తర్వాత స్మాల్ ఇంటెస్టైన్‌కెళ్తది. స్మాల్ ఇంటెస్టైన్‌కెళ్ళిన తర్వాత అప్పుడు ఫుడ్ తర్ అంటే డైజెస్టెడ్ ఫుడ్ అంతా ఇక్కడ అబ్జర్వ్ అయిపోతది. అన్‌డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడాని తర్వాత లార్జ్ ఇంటెస్టైన్‌కొస్తది. లార్జ్ ఇంటెస్టైన్ నుంచి అప్పుడు దెన్ ఇట్ విల్ కమ్ టు యానస్. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ ఔట్. ఓకే. అర్థమైంది కదమ్మా! ఇంజెషన్ ఫస్ట్ ఎలాగొస్తది? మౌత్ ద్వారా మౌత్‌తోనే వస్తది లోనికి. మౌత్ నుంచి ఎపిగ్లోటస్ నుంచి ఈసోఫాగస్ నుంచి స్టమక్‌కొస్తది. స్టమక్ నుంచి డియోడినంకొస్తది. డియోడినం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత యానస్. ఓకేనా? సో, దట్ ఈస్ ద పాత్‌వే. ఫుడ్ ట్రావెల్ అయ్యే పాత్‌వే అనమాట. అర్థమైందమ్మా? అందరికీ అర్థమైందనుకుంటున్నాను నేను. హ్మ్. నెక్స్ట్ టాపిక్ ఈస్ డైజెషన్. ఫస్ట్ మనం ఇంజెక్షన్ చూసాము. అండ్ ద ఇంటేక్ హౌ ద ఫుడ్ ట్రావెల్స్ చూసాము. తర్వాత ఏమవుతది? ఫుడ్ డైజెషన్ అనమాట. ఈ డైజెషన్‌లో ఫస్ట్ ఫుడ్ మౌత్‌కొస్తది కదా! మౌత్‌లో ఏమవుద్ది? మనకి సలైవరీ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. ఈ మౌత్‌లో ఏముంటాయమ్మా? సలైవరీ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. ఈ సలైవరీ గ్లాండ్స్‌లో ఎమిలేజ్ అని చెప్పేసి ఒక ఎంజైమ్ వస్తదనమాట. ఇదేం చేస్తదంటే ఫుడ్‌తో మిక్స్ అవుతది. బాగా మనం టంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ మనకు 4 కైండ్స్ ఆఫ్ టీత్ ఉంటది కదా! వాట్ ఆర్ ద 4 కైండ్స్ ఆఫ్ టీత్? కానైన్స్, ఇన్సిజర్స్, కానైన్స్, మోలార్స్ అండ్ ప్రిమోలార్స్. చిన్నప్పుడు చదువుకున్నారు కదా! సో, ఈ 4 టైప్ ఆఫ్ టీత్‌తోని మనం ఫుడ్ అనేది బాగా చేస్తాం. టంగ్ మనకేం యూజ్‌ఫుల్ అవుతదంటే, ఆ ఫుడ్‌ని చేస్తూ అది మిక్స్ చేయడానికి ఒక స్టిర్రర్ లాగా ఉపయోగపడతదనమాట. బాగా చేసినప్పుడు ఈ సలైవాతో మిక్స్ చేయడానికి టంగ్ అన్నది బాగా యూజ్ అవుతదనమాట. అంతేకాదు టేస్ట్. ఓకే. మనకి టేస్ట్ కూడా ఇస్తది ఫుడ్డు. టేస్ట్ ఇస్తది మనకి టంగ్. ఓకేనా. ఈ సలైవరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ అవుతది. ఈ సలైవరీ గ్లాండ్స్‌తో ఫుడ్ అన్నది బాగా మిక్స్ అయిపోద్దనమాట. ఈ సలైవరీ గ్లాండ్స్‌లో ఒక ఎంజైమ్ ఉంటది. అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఎంజైమ్ అమైలేజ్ అనమాట. ఈ అమైలేజ్ అన్న ఎంజైము
మన ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ మన న్యూట్రియంట్స్ ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పాను మరీని. ఓకేనా? మన ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏంటంటే ఆ న్యూట్రియంట్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ కదా. మెయిన్గా మన డైజెషన్ దేనికి అవ్వాలి ఎక్కువగాని? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్కి కంపల్సరిగా అవ్వాలి. వైటమిన్స్ అండ్ మినరల్స్ డిజాల్వ్ అయిపోతాయి కానీ డైరెక్ట్గా అవి అబ్జర్వ్ అయిపోతాయి. కానీ ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నవి డైజెస్ట్ అవ్వనమాట. ఫుడ్ హ్యాస్ టు బి డైజెస్టెడ్ ఇంటూ స్మాల్ కాంప్లెక్స్ నుంచి స్మాలర్ యూనిట్స్ కింద కన్వర్ట్ అయిపోవాలన్నమాట. సో ఫస్ట్ మన సలైవాలో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పేరేంటమ్మా? ఎమైలేజ్. ఆ ఎమైలేజ్ అన్న ఎంజైము కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది అనమాట. అంటే మన ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అనమాట. అంటే స్టార్చ్ పిండి పదార్థాలు ఏమున్నా సరే దాని మీద అటాక్ అంటే దాన్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట. డైజెస్ట్ చేసి షుగర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఫుడ్ మౌత్లో కొద్దిగా పార్ట్ ఆఫ్ డైజెషన్ అయిపోయింది, బాగా చూవ్ అయిపోయింది, చైమీగా అయిపోయింది, అంటే సెమీ సాలిడ్ లాగా అయిపోయింది అనమాట ఫుడ్. ఆ సెమీ సాలిడ్గా అయిపోయిన ఫుడ్ అంతాని జాగ్రత్తగా త్రూ ఎపిగ్లాటస్ అదేమవుతుందంటే ఈసోఫాగస్కి వస్తుంది అనమాట. ఇలాగ ఈసోఫాగస్కి వస్తుంది. మౌత్లోని డైజెషన్ అయిపోయింది, ఇప్పుడు నెమ్మదిగా ఈసోఫాగస్కి వస్తుంది. ఈసోఫాగస్ ఏంటి? జస్ట్ ఇది ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. అది ఏం చేస్తుందంటే ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అక్కడి నుంచి మౌత్ నుంచి స్టమక్కి. ఓకేనా? ఈ స్టమక్లో ఏమేమవుతుందో చూద్దాం. ఈ స్టమక్లో ఏంటంటే మూడు మూడు రిలీజ్ అవుతాయి అన్నమాట. గ్యా 3 జ్యూసెస్ ఏంటవి? వీటిని గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటారు. ఏంటి? పెప్సిన్, హెచ్సిఎల్, మ్యూకస్. ఏంటంటమ్మా? ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో ఏటేటి పెప్సిన్, హెచ్సిఎల్, మ్యూకస్. ఈ హెచ్సిఎల్ అన్న యాసిడ్ ఇది. ఓకేనా? హెచ్సిఎల్ ఇది ఎసిడిక్ మీడియంలో ఉండేది, ఎందుకంటే యాసిడ్ కాబట్టి. ఇది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే ఈ పెప్సిన్ అన్నది చాలా లేజీ ఫెలో. దాన్ని యాక్టివేట్ చేయాలన్నమాట. యాక్టివేట్ చేయాలంటే ఆ హెచ్సిఎల్ ఏం చేస్తుంది? అది పెప్సిన్ని హెచ్సిఎల్ వచ్చి పెప్సిన్ దగ్గరికి వస్తుంది అనమాట. అప్పుడు పెప్సిన్ అన్నది యాక్టివేట్ అవుతుంది స్టమక్లో. ఈ పెప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఫస్ట్ ఎయిడ్ బ్రేక్ డౌన్ అయిపోయింది, మనకి ఎమైలేజ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. అది ఎమైలేజ్తో షుగర్స్, అది కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇక్కడ పెప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే ప్రోటీన్స్ ఏమన్నా ఉన్నాయనుకో, మన తిన్న ఫుడ్లోని ప్రోటీన్స్ ఏమన్నా ఉంటే ఆ ప్రోటీన్స్ని చిన్న చిన్న డైజెస్టబుల్గా బాగా అది డైజెస్ట్ చేసేస్తుంది అనమాట. కంప్లీట్గా కాదు, పార్షియల్గా డైజెస్ట్ చేస్తుంది. ఓకే. ఈ మ్యూకస్ అన్నది ఇంకో థర్డ్‌ది ఉంది కదా! ఈ మ్యూకస్ అన్నది ఏం చేస్తది? ఇట్ ప్రొటెక్ట్స్ ద వాల్స్ ఆఫ్ స్టమక్. ఎందుకంటే హెచ్‌సిఎల్ అన్నది ఎసిడిక్ క్యారెక్టర్ కదా! అంత యాసిడ్ మన కడుపులో ఉందనుకో బర్నింగ్ సెన్సేషన్, మనకు మంటగా ఇదిగా ఉంటది. సో, అందుకనే ఏంటంటే ఈ హెచ్‌సిఎల్ అన్నది ఏం చేస్తదంటే మ్యూకస్ అన్నదేంటంటే ఆ స్టమక్ వాల్స్‌ని కాపాడడానికి మొత్తం అంతా స్లైమీ లేయర్‌గా నెమ్మదిగా అదంతా స్ప్రెడ్ అయిపోతదనమాట. దాంతో ఈ హెచ్‌సిఎల్ ఎఫెక్ట్ స్టమక్ వాల్స్ అంటే మ కడుపు కడుపులో ఉన్న వాల్స్‌కి ఏది కూడా హార్మ్ చేయకుండా యూజ్ అవుతది. అర్థమవుతుందమ్మా? సో, ఇక్కడ డైజెషన్ అర్థమైందా మీకు? స్టమక్‌లో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతది. ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్‌లో 3 ఉంటాయి. ఏంటి? పెప్సిన్, హెచ్‌సిఎల్, మ్యూకస్. హెచ్‌సిఎల్ ఏమో అది యాసిడ్. అది ఎందుకు పనికొస్తదంటే ఇట్ ఇట్ విల్ యాక్టివేట్ ద పెప్సిన్. పెప్సిన్ అన్న ఒక ఎంజైమ్‌ని యాక్టివేట్ చేయడానికి యూజ్‌ఫుల్ అవుద్ది. అంతేకాదు ఏమన్నా హార్మ్‌ఫుల్ బ్యాక్టీరియా ఉందనుకోండి, అది కూడా కరిగించేస్తాయన్నమాట. ఈ హెచ్‌సిఎల్‌లో చచ్చిపోతాయి. ఓకేనా? తర్వాత ఈ పెప్సిన్ ఏం చేస్తది? మన ఫుడ్‌లో ఉన్న ప్రోటీన్స్‌ని డైజెస్ట్ చేస్తదనమాట. మ్యూకస్ ఏం చేస్తది? ఈ హెచ్‌సిఎల్ ద్వారాగా మన స్టమక్ వాల్స్ ఏవి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తది. సో, ఇది అర్థమైందమ్మా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను కదా! స్టమక్ తర్వాత ఒక చిన్న ట్యూబ్‌లాగా ఉంటది.
అదే ఈ డియోడినం అని చెప్పాను కదమ్మా! ఇగో చిన్న ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా! ఈ పార్ట్‌ని డియోడినం అంటారనమాట. ఇలా చిన్న ఎస్ షేప్‌లో ఉంది కదా! అంటే సూన్ ఆఫ్టర్ ద స్టమక్ ఓ చిన్న పైప్‌లాగా ఉంటదనమాట. ఆ పైప్ కనెక్టింగ్ ఏంటంటే స్టమక్‌కి, స్మాల్ ఇంటెస్టైన్‌కి కనెక్టింగ్ ఉంటది. ఇలాగ యూ షేప్‌లో ఉంటదనమాట ఇది. యూ షేప్‌లో ఉన్న ఈ పార్ట్‌ని ఏమంటారంటే డియోడినం అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పార్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ డియోడినం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పర్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్స్ ఆర్ లోవర్ పార్ట్ ఆఫ్ స్టమక్ అంటారనమాట. ఈ డియోడినంలోకి 2 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఒక చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటది పైన. దాన్ని అది ప్యాంక్రియాస్ అనమాట. చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటది. అది ప్యాంక్రియాస్. స్టమక్ మీద పైనేమో లివర్ ఉంటదనమాట. ఆ లివర్ కూడా బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తదమ్మా. ఆ బైల్ జ్యూస్ కూడా ఈ డియోడినంలోకొస్తది. ఇంకా ప్యాంక్రియాస్ ఉంటది. చిన్నది లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటది. లీఫ్ లైక్ చిన్న లీఫ్‌గా ఉంటదనమాట. గాల్ బ్లాడర్. ఓకే. ఈ డియోడినంలోకి 2 జ్యూసెస్ వస్తది. ఒకటి ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంకోటి బైల్ జ్యూస్. ఈ లివర్ కిందన ఒక గాల్ బ్లాడర్ అని ఉంటదనమాట. ఆ గాల్ బ్లాడర్ డియోడినంలోకి ఓపెన్ అవుతది. ఇంకా ప్యాంక్రియాస్ ఉంది కదా! ఈ ప్యాంక్రియాస్ కూడా ఈ ప్యాంక్రియాస్ ఇగో చూడండమ్మా చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్. ఇంకా గాల్ బ్లాడర్. ఓకేనా? ఇవి 2 కూడా ఈ యూ షేప్డ్ స్ట్రక్చర్‌లోకి ఓపెన్ అవుతాయన్నమాట. అంటే దాంట్లోకి జ్యూసెస్ పోర్ చేస్తది. దాంట్లోకి జ్యూసెస్ వస్తాయన్నమాట. ఆ యూ షేప్డ్ డియోడినంలోకి. ఆ చిన్న యూ షేప్డ్ డియోడినంలోకి. ఏంటి ప్యాంక్రియాస్ ఏ జ్యూస్ ఇస్తది? ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇస్తది. అదే లివర్ ఏమిస్తది? త్రూ గాల్ బ్లాడర్ ఆహ్, బైల్ జ్యూస్ ఇస్తది. ఓకేనా? తర్వాత ఈ డియోడినంలో ఫుడ్ ఏంటంటే బాగా మిక్స్ అయిపోతది. దేనితోని? ప్యాంక్రియాటిక్ జ్యూస్‌తోని, బైల్ జ్యూస్‌తోని. సో, ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ట్రిప్సిన్. ఇంతకుముందు చెప్పింది పెప్సిన్. ఇది ట్రిప్సిన్. ఓకేనా? ట్రిప్సిన్ ఒకటి, ఇంకా లైపేజ్ ఒకటి వస్తదనమాట. ఓకేనా? ఈ ట్రిప్సిన్ అన్నది కంప్లీట్‌గా ఇంకా అక్కడేమో పెప్సిన్ ఏమో కొద్దిగా మేబీ పార్షియల్‌గా బ్రేక్ డౌన్ చేస్తది. ఇది కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ ఆఫ్ అంటే మొత్తం ప్రోటీన్స్ ఏవైతే మన ఫుడ్‌లో ఉన్నాయో మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతాయన్నమాట. ఓకేనా? మొత్తం మాక్సిమం ప్రోటీన్స్ అన్నీ కూడా డైజెస్ట్ అయిపోతది ఇక్కడ ట్రిప్సిన్ ద్వారాగా. అది ఎవరు సెక్రీట్ చేస్తారు? ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రీట్ చేస్తది. ఓకేనా? తర్వాత ఇంకొక జ్యూస్ ఏంటి? దీంట్లో 2 జ్యూసులు ప్యాంక్రియాటిక్ జ్యూస్‌లో మళ్ళీ 2 జ్యూసులుంటాయి. ఒకటేమో ట్రిప్సిన్, ఇంకోటేమో లైపేస్. ఈ లైపేస్ దేని మీద డ ఏది డైజెస్ట్ చేస్తదంటే ఫ్యాట్స్, ఆయిలీ థింగ్స్ డైజెస్ట్ చేస్తదనమాట. సో, డైజెస్ట్ చేసి కంప్లీట్‌గా ఇది బ్రేక్ డౌన్ చేస్తది. ఫ్యాట్స్‌ని బ్రేక్ డౌన్ చేస్తది ఈ ఎంజైమ్. నెక్స్ట్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ ఎక్కడి నుంచొస్తది? లివర్. ఓకే. ఈ లివర్ ప్రొడ్యూస్ చేస్తది బైల్ జ్యూస్. అది దేని మీద బ్రేక్ డౌన్ చేస్తది? ఇంకా ఫ్యాట్స్‌ని ఆహ్, అంటే ఆయిలీ సబ్స్టెన్సెస్ అన్నిటిని కూడాని స్మాల్ గ్లోబ్యూల్స్ కింద కన్వర్ట్ చేసేస్తదనమాట. సో, అది డియోడినం అండి. డియోడినంలో చాలా చిన్న పార్టే అది. కానీ చాలా ఎక్కువ డైజెషన్ అన్నది అవుతదనమాట. ఓకేనా? సో, మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తామా? డియోడినంలో 2 జ్యూసెస్ వస్తాయి. ప్యాంక్రియాటిక్ జ్యూస్, బైల్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్యాంక్రియాస్ ఏ స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఈస్ ప్రెజెంట్ బినీత్ ద డియోడినం. అది హ్మ్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తది. ఓకేనా? ప్యాంక్రియాటిక్ జ్యూస్‌లో 2 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఒకటేమో ట్రిప్సిన్. ట్రిప్సిన్ ఏం చేస్తది? బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ చేస్తది. లైపేజ్ ఏమో బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ చేస్తది. తర్వాత బైల్ జ్యూస్ ఏమో లివర్ ప్రొడ్యూస్ చేస్తది. అది పైనుంచి వస్తదనమాట. డియోడినంలోకే వచ్చేస్తది. అదేం చేస్తది ఇంకా ఫ్యాట్స్ ఏమన్నా ఉంటే అవి చిన్న చిన్న గ్లోబ్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తదనమాట. ఓకేనమ్మా? నెక్స్ట్ ఎక్కడికొచ్చింది? తర్వాత డియోడినం అయిపోయిన తర్వాత ఫుడ్ ఎక్కడికొస్తదంటే స్మాల్ ఇంటెస్టైన్‌లోకొస్తది. స్మాల్ ఇంటెస్టైన్‌లో కూడా ఇంటెస్టైనల్ జ్యూసెస్ ఉంటది. ఇంకా ఏమన్నా ఇంకేమన్నా
ఇంటెస్టైనల్ జ్యూసెస్ ఏం చేస్తదంటే కంప్లీట్‌గా కార్బోహైడ్రేట్స్‌నన్నిటిని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తది. ప్రోటీన్స్‌నన్నిటిని కూడాని ఎమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తది. ఇంకా ఫ్యాట్స్ అన్ని ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తది. ఇంకేమైనా ఇదైపోతే మట్టుకు సారీ. ఇంటెస్టైనల్ జ్యూసెస్. నెక్స్ట్ ఏమో స్మాల్ ఇంటెస్టైన్‌కొచ్చేస్తది. డియోడినం తర్వాత స్మాల్ ఇంటెస్టైన్‌కొచ్చేస్తది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఏమో ఇంటెస్టైనల్ జ్యూసెస్ అంటారు దీన్ని. ఇంటెస్టైనల్ జ్యూసెస్‌లో కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడాని ఇంటెస్టైనల్ జ్యూసెస్‌లో కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ప్రోటీన్స్ అంతా కూడా ఎమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఫ్యాట్స్ అన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. దేర్ బై మన డైజెషన్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఫుడ్‌లో ఈ పార్ట్స్‌నన్నీ కూడా డైజెషన్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ లాస్ట్‌లో రివైజ్ చేసుకుందాము. ఓకేనా? నెక్స్ట్ అబ్జార్ప్షన్. మరి ది డైజెషన్ కంప్లీట్ అయిపోయింది స్మాల్ ఇంటెస్టైన్‌లోని. నెక్స్ట్ ఏంటవుతదంటే, ఈ స్మాల్ ఇంటెస్టైన్‌లో కంప్లీట్‌గా డైజెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్మాల్ ఇంటెస్టైన్‌లోనే అక్కడక్కడ ఏమవుతదంటే చిన్న ఇలా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయమ్మా. ఫింగర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇలా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. అంటే చిన్న ఫింగర్ లైక్ ఇవుంటాయన్నమాట. ఈటిల్ని విల్లై అని అంటారు. ఈటిల్ని ఏమంటారమ్మా? విల్లై. ఓకేనా? ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయన్నమాట, ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అన్నీని డైజెస్టెడ్ జ్యూసెస్ ఉన్నాయి కదా! అన్ని డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ ఉంది కదా! డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుంటదన్నమాట. లాగేసుకుంటది. ఓకేనా? లాగేసుకొని ఇక్కడ బ్లడ్ వెసల్స్ ఉన్నాయి కదా! ఈ లోన బ్లడ్ వెసల్స్ ఉన్నాయి. ఈ బ్లడ్ వెసల్స్‌లోకి డైజెస్టెడ్ ఫుడ్ అంతా తీసేసుకుంటాయన్నమాట. ఇందులో బ్లడ్‌లోకి డైజెస్టెడ్ ఫుడ్ అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఈ విల్లై పనేంటి అనంటే స్మాల్ ఇంటెస్టైన్‌లో స్మాల్ సారీ. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్‌ని విల్లై అంటారు. ఈ విల్లై ఏంటంటే డైజెస్టెడ్ ఫుడ్ అంతా డైజెషన్ అయిపోయింది కదా స్మాల్ ఇంటెస్టైన్‌తో కంప్లీట్‌గానే. సో, ఆ ఫుడ్‌నంతాని బ్లడ్‌లోకి లాగేసుకుంటదనమాట. అది పని. సో, థట్ ఈస్ కాల్డ్ యాస్ అబ్జార్ప్షన్. ఆ ప్రాసెస్‌ని ఏమంటారు మనల్ని? అబ్జార్ప్షన్ అంటారనమాట. ఓకేనా? త్రూ విల్లై. అది స్మాల్ రిమైనింగ్ అంతా మొత్తం డైజెస్టెడ్ ఫుడ్ అంతా అబ్జార్బ్ అయిపోతది. మరి అన్‌డైజెస్టెడ్ ఫుడ్ ఉండిపోద్ది కదా! రిమైనింగ్ అన్‌డైజెస్టెడ్ ఫుడ్ అది ఎక్కడికెళ్ళిపోద్ది? లార్జ్ ఇంటెస్టైన్‌కెళ్ళిపోద్దనమాట. లార్జ్ ఇంటెస్టైన్‌కెళ్ళిపోతే లార్జ్ ఇంటెస్టైన్‌లోని ఏంటవుతదనంటే వేస్ట్ ఫుడ్ మెటీరియల్ అంతా అంటే అన్‌డైజెస్టెడ్ ఫుడ్ అంతా లార్జ్ ఇంటెస్టైన్‌లోకెళ్ళి అక్కడ అన్‌డైజెస్టెడ్ ఫుడ్‌లో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే, ఎక్కువ వాటర్ ఉంటే ఆ ఎక్సెస్ వాటర్‌నంతా అబ్జార్బ్ చేసేసుకుంటది. ఓన్లీ చెత్త, ఓన్లీ వేస్ట్ ఉంటది కదా! ఆ వేస్ట్‌నంతా కూడాని ఈ యానస్ ద్వారాగా బయటికి పంపించేస్తదనమాట. యానస్ ద్వారాగా బయటకు పంపించే లార్జ్ ఇంటెస్టైన్ నుంచి యానస్ ద్వారాగా బయటకు పంపించేస్తదనమాట. ఒక్కసారి క్విక్‌గా రివిజన్ చేసేసుకుందామమ్మా మనము. ఓకేనా? జస్ట్ వెయిట్. క్విక్‌గా రివిజన్ చేసుకుందాము. ఈ డయాగ్రామ్‌లో చూసుకుందాము మొత్తం అంతాను. ఫస్ట్ ఏమో ఫుడ్ ఎక్కడికొస్తది? మనకి మౌత్‌లోకొస్తది. మౌత్‌లో సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఆ సలైవరీ గ్లాండ్స్‌లో అమైలేజ్ అన్న ఎంజైమ్ ఉంటది. అది ఫుడ్‌తో మిక్స్ అయ్యి కార్బోహైడ్రేట్స్‌ని కొద్దిగా అదే డైజెస్ట్ చేస్తదనమాట. మొత్తంగా అంటే సెమీ సాలిడ్‌గా క్రీమీలాగా ఆహ్, ఫుడ్ అంతా కూడా ఈసోఫాగస్‌లోకి వచ్చేస్తదనమాట. ఈసోఫాగస్ నుంచి స్టమక్‌లోకొస్తది. స్టమక్‌లోకొచ్చిన తర్వాత స్టమక్‌లో గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుద్ది. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్‌లో ఏంటేంటుంటది? పెప్సిన్, హెచ్‌సీఎల్ అండ్ మ్యూకస్ ఉంటదనమాట. ఓకేనా? హెచ్‌సీఎల్ ఏం చేస్తదంటే ఈ పెప్సిన్ అన్నది ఇన్‌యాక్టివ్ ఉంటది. అది యాక్టివ్ చేస్తది. అంటే దాన్ని కొద్దిగా ఆహ్, మోటివేట్ చేస్తదనమాట. తర్వాత ఈ పెప్సిన్ ఏం చేస్తది?
ప్రోటీన్స్‌ని డైజెస్ట్ చేస్తది. అంటే ప్రోటీన్స్‌ని బ్రేక్ డౌన్ చేస్తది. మ్యూకస్ ఏమో స్టమక్ వాల్స్‌ని ప్రొటెక్ట్ చేస్తది. నెక్స్ట్ డైజెషన్ ఏంటంటే డియోడినం అనమాట. స్టమక్ తర్వాత స్మాల్ ఏరియా యూ షేప్డ్ ఏరియా ఉంటది. దాంట్లోకి 2 జ్యూసెస్ వస్తాయి. ఒకటి పాంక్రియాటిక్ జ్యూస్, ఇంకొకటి బైల్ జ్యూస్. పాంక్రియాటిక్ జ్యూస్‌లో ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. ట్రిప్సిన్ అండ్ లైపేజ్. ట్రిప్సిన్ ఏమో బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటది. లైపేజ్ ఏమో బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటది. బైల్ జ్యూస్ కూడా ఫ్యాట్స్‌ని బ్రేక్ డౌన్ చేస్తది. ఎమల్సిఫై చేస్తదనమాట. ఇది స్మాల్ గ్లోబ్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తది. నెక్స్ట్ ఫుడ్ ఎక్కడికెళ్తది? డియోడినం తర్వాత స్మాల్ ఇంటెస్టైన్‌కెళ్తది. స్మాల్ ఇంటెస్టైన్‌లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ మొత్తం అంతా కూడా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతది. ఇంకా తర్వాత అక్కడ ఇంటెస్టైనల్ జ్యూసెస్ వల్ల ఓకేనా. ప్రోటీన్స్ అన్నీ కూడాని అమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతది. ఫ్యాట్స్ అన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతది. తర్వాత ఈ స్మాల్ ఇంటెస్టైన్‌లోనే స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఆ ప్రొజెక్షన్స్‌ని విల్లై అంటారనమాట. ఆ విల్లై ఏం చేస్తాయన్నమాట, డైజెస్టెడ్ ఫుడ్‌నంతా కూడా ఆ జ్యూస్‌నంతా కూడా డైరెక్ట్‌గా బ్లడ్‌లోకి అబ్జర్వ్ చేసేసుకుంటది. ఆ బ్లడ్ ద్వారాగా అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి మన డైజెస్టెడ్ ఫుడ్ వెళ్ళిపోతదనమాట. రిమైనింగ్ ఫుడ్ అంతా కూడా అంటే రిమైనింగ్ అన్‌డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్‌కి పంపించేస్తది. డైజెస్టెడ్ ఫుడ్ జ్యూసెస్ కింద బ్లడ్‌లో కలిసిపోద్ది. ఇంకా మిగిలిపోయిన చెత్తంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్‌కి పంపించేస్తదనమాట. లార్జ్ ఇంటెస్టైన్‌లో వాటర్ ఏమన్నా ఇంకా ఉంటే ఆ ఫుడ్‌లో మొత్తం అంతా రీఅబ్జార్బ్ అయిపోద్ది వాటర్. ఇంక మిగతాదంతా కూడా యానస్ ద్వారాగా బయటికి పంపించేస్తది. అర్థమైందమ్మా? మీకు ఈ వీడియోలు ఒకేలా నచ్చితే మట్టుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.